దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జూన్ 19. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి మాకు దయచేసినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యోబు గ్రంథము 17 నుండి 20 అధ్యాయములు. 17వ అధ్యాయము. నా ప్రాణము సమసిపోయెను, నా దినములు తీరెను, సమాధి నా నిమిత్తము సిద్ధమై ఉన్నది. ఎగతాళి చేయువారు నా యొద్ద చేరి ఉన్నారు. వారు పుట్టించు వివాదములు నా కన్నులకెదురుగా ఉన్నవి. ఏర్పాటు చేయుము, దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పూటపడుము. మరి ఎవడు నా నిమిత్తము పూటపడును? నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగు చేసితివి, కావున నీవు వారిని హెచ్చింపవు. ఎవడు తన స్నేహితులను దోపు సొమ్ముగా ఇచ్చునో వాని పిల్లల కన్నులు క్షీణించును. ఆయన నన్ను జనులలో సామెతకాస్పదముగా చేసి ఉన్నాడు. నలుగురు నా ముఖము మీద ఉమ్మివేయుదురు. నా కనుదృష్టి దుఃఖము చేత మందమాయెను. నా అవయవములన్నీయు నీడవలే ఆయను. యథార్థవంతులు దీనిని చూచి ఆశ్చర్యపడుదురు. నిర్దోషులు భక్తిహీనుల స్థితి చూచి కలవరపడుదురు. అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు. నిరపరాధులు అంతకంతకు బలమునొందుదురు. మీరందరూ నా యొద్దకు రండి, మరలా దయచేయడి. మీలో జ్ఞానవంతుడొక్కడైనను నాకు కనబడడు. నా దినములు గతించెను, నా యోచన నిరర్ధకమాయెను, నా హృదయ వాంఛ భంగమాయెను. రాత్రి పగలనియు చీకటి కమ్ముటయే వెలుగనియు వారు వాదించుచున్నారు. ఆశ ఏదైనా నాకుండిన ఎడల పాతాళము నాకు ఇల్లు అను ఆశయే. చీకటిలో నా పక్క పరుచుకొనుచున్నాను. నీవు నాకు తండ్రివని గోతితోనూ, నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోనూ నేను మనవి చేయుచున్నాను. నాకు నిరీక్షణ ఆధారమేది? నా నిరీక్షణ ఎవనికి కనబడును? ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డకముల యొద్దకు దిగుచున్నది. 18వ అధ్యాయం. అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను. మాటలలో చిక్కుపరచుటకై మీరు ఎంతసేపు వెతుకుదురు? మీరు ఆలోచన చేసి ముగించిన ఎడల మేము మాట్లాడదము. మీ దృష్టికి మృగములుగాను మూడులుగాను మేము ఎంచబడుట ఎలా? కోపము చేత నిన్ను నీవు చీల్చుకొనువాడా? నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా? నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పునా? భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును. వారి అగ్నిజ్వాలలు ప్రకాశింపకపోవును. వారి గుడారములో వెలుగు అంధకారమగును. వారి యొద్దనున్న దీపము ఆరిపోవును. వారి పటుత్వము గల నడకలు అడ్డగింపబడును. వారి స్వకీయ ఆలోచన వారిని కూల్చును. వారు వాగురాళ్ళ మీద నడుచువారు. తమ కాళ్ళే వారిని వలలోనికి నడిపించును. బోను వారి మడిమను పట్టుకొనును, వల వారిని చిక్కించుకొనును. వారిని చిక్కించుకొనుటకే ఉరి నేలను ఉంచబడును. వారిని పట్టుకొనుటకే త్రోవలో ఉచ్చు పెట్టబడును. నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలగజేయును. భయములు వారిని వెంటాడి తరుమును. వారి బలము క్షీణించిపోవును. వారిని కూల్చుటకు ఆపద కాచియుండును. అది వారి దేహ అవయవములను భక్షించును. మరణ జ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును. వారి ఆశ్రయమైన వారి గుడారములో నుండి పెరికివేయబడుదురు. వారు బేకరుడగు రాజునొద్దకు కొనుపోబడుదురు. వారి కన్యులైన వారు వారి గుడారములో నివాసము చేయుదురు. వారి నివాస స్థలం మీద గంధకము చల్లబడును. క్రింద వారి వేళ్ళు ఎండిపోవును, పైన వారి కొమ్ములు నరకబడును. భూమి మీద ఎవరునూ వారిని జ్ఞాపకము చేసుకొనరు. మైదానమందు ఎక్కడనూ వారిని ఎగిరిన వారు ఉండరు. జనులు వారిని వెలుగులో నుండి చీకటిలోనికి తోలుదురు. భూలోకములో నుండి వారిని తరుముదురు. వారి ప్రజలలో వారికి పుత్రులైనను పౌత్రులైనను ఉండరు. వారు నివసించిన స్థలములో తప్పించుకుని వాడు ఒక్కడైనను ఉండడు. తర్వాత వచ్చిన వారు వారి మీద పడిన శిక్షను చూచి విస్మయమొందుదురు. పూర్వముండిన వారు దానిని చూచి దిగులు పడుదురు. నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టును. దేవుని ఎరుగని వారి స్థలము ఇట్టిది. 19వ అధ్యాయం. అంతటి యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను. ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు? ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగొట్టుదురు? 10 మారులు మీరు నన్ను నిందించితిరి. సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు. నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదకే వచ్చును కదా. మిమ్మల్ని మీరు నా మీద హెచ్చించుకుందురా? నా నేరము నా మీద మీరు మోపుదురా? అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసిననియు తన వలలో నన్ను చిక్కించుకొనిననియు మీరు తెలుసుకొనుడి. నా మీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొరపెట్టుచున్నాను, కానీ నా మొర అంగీకరింపబడదు. సహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను, కానీ న్యాయము దొరకదు. నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచె వేసి ఉన్నాడు. నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు. ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు.
తల మీద నుండి నా కిరీటమును తీసివేసి ఉన్నాడు. నలుదిశలు ఆయన నన్ను విరగొట్టగా నేను నాశనమైపోతుని. ఒకడు చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా నిరీక్షణ ఆధారమును పెళ్లగించెను. ఆయన నా మీద తన కోపమును రగులబెట్టెను. నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను. ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చిరి. వారు నా మీద ముట్టడి దెబ్బలు వేసిరి. నా గుడారము చుట్టూ దిగిరి. ఆయన నా సోదర జనమును నాకు దూరము చేసి ఉన్నాడు. నా నెలవరులు నాకు కేవలము అన్యులైరి. నా బంధువులు నా యొద్దకు రాక ఉన్నారు. నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు. నా ఇంటి దాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు. నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. నేను నా పనివాని పిలువగా వాడేమీ పలకకుండా ఉన్నాడు. నేను వాని బతిమాలవలసి వచ్చెను. నా ఊపిరి నా భార్యకు అసహ్యము. నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించెదరు. నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దూషణలు పలికెదరు. నా ప్రాణ స్నేహితులకు అందరికీ నేను అసహ్యుడనైతిని. నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నవి. దంతముల చర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది. దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది. నా మీద జాలుపడుడి. నా స్నేహితులారా, నా మీద జాలుపడుడి. నా శరీర మాంసము పోవుట చావులను కొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేలా నన్ను తరుముదురు. నా మాటలు వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. అవి గ్రంథములో వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. అవి ఇనుప పొగరుతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలువవలనని నేనెంతో కోరుచున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి. జరిగిన దాని కారణము నాలోనే ఉన్నదనుకొని మేము వానిని ఎట్లు తరిమెదమా అని తలంచిన ఎడల మీరు ఖడ్గమునకు భయపడుడి. తీర్పు కలుగునని మీరు తెలుసుకున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును. 20వ అధ్యాయము. అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను. అలాగున నీవు చెప్పినందుకు నా యందలి ఆతురత తగిన ప్రత్యుత్తరము సిద్ధపరిచి ఉన్నది. నాకు అవమానము కలగజేయు నిందను నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరిచి ఉన్నది. దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రం ఉండును. ఆది నుండి నరులు భూమి మీద ఉంచబడిన కాలము మొదలుకొని ఇలాగూ జరుగుచున్నదని నీకు తెలియదా? వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను, మేఘములంత ఎత్తుగా వారు తలలెత్తినను, తమ మలము నశించు రీతిగా వారెన్నటికి నుండకుండా నశించుదురు. వారిని చూచిన వారు వారేమైరని అడుగుదురు. కళ ఎగసిపోవునట్లు వారు గతించి కనబడకపోదురు. రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమివేయబడుదురు. వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదు. వారి స్థలమున వారి మరి ఎప్పుడునూ కనబడరు. వారి సంతతి వారు దరిద్రుల దయను వెతికెదరు. వారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించును. వారి ఎముకలలో యవన బలము నిండి ఉండునని గాని అదియు వారితో కూడా మంటిలో పండుకొనును. చెడుతనము వారి నోటికి తీయగా ఉండెను. వారు నాలుక క్రింద దాన్ని దాచిపెట్టిరి. దాని పోనీయక భద్రము చేసుకొనిరి. నోట దాన్ని నుంచుకొనిరి. అయినను వారి కడుపులో వారి ఆహారం పులిసిపోవును. అది వారి లోపట నాగుపాముల విషమగును. వారు ధనమును మింగివేసిరి గాని ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు. వారి కడుపులో నుండి దేవుడు దాన్ని కక్కించును. వారు కట్లపాముల విషమును పీల్చుదురు. నాగుపాము నాలుక వారిని చంపును. ఏరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూచి వారు సంతోషింపరు. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉండిరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషం ఉండదు. వారు బీదలను మంచి విడిచిపెట్టిన వారు బలాత్కారము చేత ఒక ఇంటిని ఆక్రమించుకొనినను దానిని కట్టి పూర్తి చేయరు. వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒక దాని చేతనైనను తమను తాము రక్షించుకొనజాలరు. వారు మింగివేయనది ఒకటియూ లేదు గనుక వారి క్షేమస్థితి నిలవదు. వారికి సంపాద్యము పూర్ణముగా కలిగిన సమయమున వారు ఇబ్బంది పడుదురు. దురవస్థలో నుండి వారి అందరి చెయ్యి వారి మీదకు వచ్చును. వారు కడుపు నింపుకొని ఉండగా దేవుడు వారి మీద తన కోపాగ్ని కురిపించును. వారు తినుచుండగా దాన్ని కురిపించును. ఇనుప ఆయుధము తప్పించుకొంటకే వారు పారిపోగా ఇత్తడి విల్లు వారి దేహముల గుండా బాణములను పోవిడుచును. అది దేహమును చీల్చి వారి శరీరములో నుండి వచ్చును. అది బయట తీయగా వారి శరీరములో నుండి పైచెపు తిత్తి వచ్చును. మరణ భయము వారి మీదకు వచ్చును. వారి ధన నిధులు అంధకార పూర్ణములగును. ఓదనక్కరలేని అగ్ని వారిని మింగివేయును. వారి గుడారములో మిగిలిన దానిని అది కాల్చివేయును. ఆకాశము వారి దోషమును బయలుపరచును. భూమి వారి మీదకి లేచును. వారి ఇంటికి వచ్చిన ఆర్జన కనబడకపోవును. దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును. ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించు భాగము. దేవుని వలన వారికి నియమింపబడిన స్వాస్యము ఇదే.
ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా గణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా, నా అపరాధములు, నా పాపములు, నా దోషములు, నా అతిక్రమములు దయతో క్షమించండి ప్రభా. నా తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా, చేతల ద్వారా, నడకల ద్వారా, వినికిడి ద్వారా, మాటల ద్వారా, చూపుల ద్వారా తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును దయతో క్షమించండి. మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపములు కూడా నీ సన్నిధిలో ఒప్పుకొనిచున్నాము. దయతో క్షమించండి ప్రభా. అయ్యా తండ్రి, అందరినీ నాయన రక్షించండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ కృపలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు వందనాలు. మా ఇరుగు పొరుగు, మా బంధువులు, స్నేహితులు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మా పట్టణాన్ని, మా ఇరు తెలుగు రాష్ట్రాలను, మా భారతదేశమును నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. భారతదేశంపై నీ కనికరాన్ని చూపించండి అయ్యా, కృపనివ్వండి అయ్యా. 144 కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ భాగ్యము దయచేయండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదన్నాం. అందరూ అంతటా రక్షించబడి సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం గలవారే అగుట నీ చిత్తము ప్రభా. నీ చిత్తమే జరుగునుగాక, నీ ఇష్టము నెరవేర్చబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. అలాగే ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. అయ్యా, ప్రపంచ దేశాలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వాటిని పరిపాలిస్తున్న రాజులను, వారి కింద పనిచేసిన అధికారులకు కృపనివ్వండి నాయన. బుద్ధి, జ్ఞాన, వివేకములను వారి పరిపాలనలో దయచేయమని వేడుకుంటున్నాం. వారి మనోనేత్రాలు వెలిగించండి, హృదయాలు తెరవండి. గొప్ప రక్షణ భాగ్యము అందరికీ మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. దైవజనులందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. నీ కృప కలుగునుగాక ప్రభా. వారి రాకపోకల్లోని కాపుదల, భద్రత, వెళ్తున్న వాహనంపై నీ రక్త ప్రోక్షణ నుంచి నిలవబడిన ప్రతి చోట ధైర్యముతో వాక్యమును బోధించి అనుకూల సమయములను వారికి అనుగ్రహించండి అయ్యా. ఒప్పింపు చేయ ఆత్మను బలముగా పనిచేయనివ్వండి. నూతన ఆత్మలను సంఘంలో చేర్చబడి అభిషేకంతో వారిని వాడుకోండి నాయన. అలాగే క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చండి. పరిశుద్ధాత్మను బలముగా కుమరించండి. డినామినేషన్స్ భేదములు తొలగించండి అయ్యా. అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు అనుగ్రహించండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహిమోన్నతుడా, మహిమాన్వితుడా, నీకే స్తుతులు, స్తోత్రాలు అయ్యా. ప్రత్యేకించి ఈ దినం నాయన బిలైజ్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దేశంపై నీ కృప కలుగునుగాక. ఈ దేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి, హృదయాలు తెరవండి. రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి నాయన. సువార్త కొరకు వారి చెవులను, వారి గృహాలను తెరవండి నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు. వారి హృదయాలు తెరవండి. ఏ ఒక్క ఆత్మ ఈ దేశంలో నశించిపోకుండా అందరూ అంతటా రక్షణ పొందినట్లు నీ కృపను ఈ దేశం మీద విస్తరింపచేసి నీ సన్నిధి కాంతిని ఈ దేశం మీద ప్రకాశింపచేయండి. రక్షణార్థమైన నీ ముఖకాంతిని ప్రకాశింపచేసి ఈ దేశంలో నీ వెలుగును నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏ ఒక్క ఆత్మ ఈ దేశంలో నశించిపోకుండా ఈ దినమున అయ్యా ఈ దేశంలో ఒక బలమైన ఉజ్జీవాన్ని రగిలించమని ఈ ఉదయకాలం ఈ దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ప్రభా ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధమును క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలముయు, మహిమయు, శక్తియు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభుయేసు రక్తమే జయం, ప్రభుయేసు వాక్యమే విజయం, ప్రభుయేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.